హాయ్ అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే నిన్న పెట్టాను కదండి, దాని కంటిన్యూషన్ అనమాట. మేము ఇప్పుడు అనాథ శరణాలయానికి వెళ్తున్నామండి. ఇక్కడ మేము పిల్లలకి స్నాక్స్ లాగా అని చెప్పేసి సమోసా కూడా ఆర్డర్ ఇచ్చామండి. ఆలు సమోసా ఉంటుంది కదా, అదే ఆర్డర్ ఇచ్చామన్నమాట. 115 అట్లా ఆర్డర్ ఇచ్చామండి. ఇంకా అవి కూడా మేము తీసుకొని దారిలోనేనమాట తీసుకొని అటు వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళేసరికి 7:30 అవుతుందండి. ఇక్కడ చూసారు కదండి, కాళ్ళు కడుక్కోకుండా లోపలికైతే వెళ్ళకూడదంటే అండి. ఇది చాలా బాగుంది కదా, పురాతన కాలం నుంచి వచ్చేదండి అది. ఇదివరకు అయితే కాళ్ళు కడుక్కోమని ఇక నీళ్లు కూడా పట్టుకొని ఇట్లా చెంబుతో వచ్చేవాళ్ళు కదండి ఇదివరకు రోజుల్లో. అట్లాగే ఇక్కడ బయట కాళ్ళు కడుక్కొని మేము డైరెక్ట్ అట్లా వెళ్ళబోయామండి. చెప్పులు ఇడిసి వెళ్తాం కదా, అలాగే అనుకున్నాం. కాదు మేడం, ఇక్కడ కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఓకేనా. ఇప్పుడైతే మా మనవరాలకైతే కొంచెం ఫీవర్గా ఉంది కదండి. మా అమ్మాయి దీనికి ఆపోజిట్లోనే కొంచెం క్లినిక్ను ప్లస్ హాస్పిటల్ ఉంది, అలాగే మెడికల్ షాప్ కూడా ఉందండి. మెడిసిన్ తీసుకొస్తానని మా పెద్దమ్మాయి వెళ్ళిందనమాట. ఇదిగోండి చూసారు కదండి, అనాథ విద్యార్థి గృహ అంట. చూసారు కదండి, బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి. ఇదిగోండి మా మనవరాలైతే ఇంకా డల్ అయిపోయిందనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే ఒక బోర్డు మీద అయితే మా మనవరాలి పేరు ఇక్కడ రాశారండి. బర్త్డే డేట్ ఇదంతా కూడా రాశారనమాట. ఈరోజు మనం స్పాన్సర్ చేస్తున్నాం అన్నట్టుగా. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా రాశారనమాట. ఇదిగోండి 11వ తారీఖునండి మా మనవరాలి బర్త్డే అనమాట. మార్చి 11న. నేను అప్లోడ్ చేయటం అనేది లేట్ అనమాట. కొంచెం నాకు ఈ బర్త్డే అయిన తర్వాత కూడా నేను కూడా కొంచెం ఎందుకంటే కొంచెం డల్ అయ్యాను అనమాట. అంత యాక్టివ్ లేదు నా బాడీ అనేది. ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ ఈ వీడియో ఎడిటింగ్ చేయటం ఇదంతా కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. అందుకనే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదండి, బయట అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ రిజిస్టర్లో మనం సైన్ చేసుకొని మనం వెళ్ళాలండి. మనం ఈరోజు ఏం పెట్టాము ఏంటి అనేది మనం పెట్టింది ప్లస్ వాళ్ళు ఓన్గా వాళ్ళు ఏం చేశారు అనేది కూడా రోజు రిజిస్టర్లో రాసుకుంటారంటండి. చూసారు కదండి, బయట అయితే హాల్ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. చాలా పెద్ద హాలు. చూసారు కదండి ఎంత నీట్గా పెట్టుకున్నారో. ఇదంతా కూడా పిల్లలేనంటే అండి, క్లీనింగ్ అంతా కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఈ పక్కనంతా కూడా ఎవరు ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనేది, ఈ అనాథ శరణాలయానికి ఎవరు ఏం చేశారు అనేది కూడా ఇదిగోండి చూసారు కదా, అన్నీ కూడా పెట్టి ఉన్నాయన్నమాట. చూసారు కదండి, నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చండి, ఎందుకంటే నేను తెలుసుకోవటం కూడా అంతా హడావుడి అయిపోయింది. మేము వెళ్ళటం కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా ఒక బాబు ఉన్నాడు, చెబుతున్నాడు కానీ కొంచెం స్లోగా చెప్తున్నాడు. అది నాకే కొంచెం వినటానికి కొంచెం స్లోగా వినపడుతుంది. అది కాకోకుండా మనకి ఏమంటారు, ఫోన్లో రికార్డ్ అవ్వటం కూడా కొంచెం స్లోగా అనిపించింది. పైగా వీడియో కూడా నేనే తీసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ బ్రెయిన్లో పెట్టుకోవాలంటే కొంచెం నాకు కష్టమే అనిపించిందండి. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు అయితే మీకు చెప్తానండి. ఇక్కడ చూశారు కదండి, పేపర్ కట్టింగ్స్ అనమాట. పేపర్లో పడినవి కానీ అన్నీ కూడా ఎవరు ఏం చేశారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, సంవత్సరానికి ఎవరు ఏ క్లాస్లో ఫస్ట్ వచ్చారని కానీ, ఏం సాధించారు అని కానీ అవన్నీ కూడా ఇక్కడ పేపర్లో పడిన కటింగ్స్ అవన్నీ కూడా తీసి పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఒక బాబు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అర్థమైనంత వరకు మీరు వినండి. నాకు ఇంకొకసారి దేవుడు కల్పిస్తే కనుక నేను వెళ్ళి ఇంకా క్లియర్గా నేను తెలుసుకొని కూడా మీకు వీడియో చేసి పెడతానండి. ఇది చైతన్యపురిలో ఉందన్నమాట. చాలా వరకు తెలిసి ఉండొచ్చు, చాలా ఎప్పుడో పాతదంటండి ఇది, చాలా సంవత్సరాల కిందటిది. కొంతమందికి అయితే తెలిసే ఉండొచ్చు. ఇదిగోండి 1920 బ్యాచ్ అనమాట అండి. ఇదిగోండి 2021 బ్యాచ్ వాళ్ళు అనమాట. అసలు పిల్లలు కూడా ఎంత బాగా చదువుతున్నారండి. వాళ్ళ మార్కులు కానీ అవన్నీ కూడా చూపిస్తే కూడా నాకు చాలా ఆనందం అనిపించిందండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. స్టడీ అవర్ ఉంటుంది. అయితే
ఆ ప్రతి రిజిస్టర్లో మనం నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. అయితే నువ్వు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళడానికి తిన్నా అంటే తిన్నా అన్నట్టు ఒక సైన్ పెట్టాలన్నమాట. అట్లా ప్రతి మంత్ అట్లా పిల్లలు అట్లా 30 days 1 month అట్లా మెయింటైన్ చేస్తే మనకు పాకెట్ మనీ వస్తుంది. అట్లా ఒక్కరోజు అట్లా మిస్ చేసినాం అనుకో, ఒక రిజిస్టర్లో అట్లా రాయకపోతే ఒక నో నేమ్ అని పడుతుంది. అట్లా 3 names అయితే పాకెట్ మనీ రాదు. అట్లా మంత్లీ 150 పాకెట్ మనీ వస్తుంది. మేము ఈ పిల్లలందరూ కూడా మెన్షన్ చేయాలి, తిన్నాము తినలేదు ఏంటి అనేది ఎప్పటికప్పుడు మెన్షన్ చేయాలి. దాని మూలన వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తారు, అంటే ఎంకరేజ్ కోసం, అంతే కదా. అంటే ప్రతిదీ మేము డైలీ ఇట్లా ఫాలో అవుతున్నాము తెలియడానికి. అంటే ప్రతి ఒక్క అబ్బాయి తిన్నాడా లేదా మీకు తెలుస్తుంది, వాళ్ళకు కూడా మెన్షన్ చేయాలి ఇది టైం అన్నట్టు వాళ్ళకు కూడా. అంటే పాకెట్ మనీ అంటే అన్ని పాటించినందుకు అట్లా అదే అంటున్నా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది పై చదువులకు కావడానికి 30 lakhs 40 lakhs అట్లా ఒకవేళ అట్లా MBBS సీట్లు కానీ IIT సీట్లు అట్లా రావడానికి ఒకవేళ మనీ రిక్వైర్మెంట్ ఉంటే ఇట్లా పేపర్ యాడ్స్ ఇస్తాను. ఇట్లా ఈ అబ్బాయికి ఇంత ఐటీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి పేపర్ యాడ్స్ ఇస్తాను. ఇలా సీనియర్స్ ఒకరికి IIT ఒకరికి MBBS అట్లా వచ్చినాయి. ఇవన్నీ మీరు మనీ కావాల్సి వచ్చినప్పుడల్లా మీరు పేపర్ యాడ్స్ ఇస్తున్నారు, ఇచ్చింది అట్లా ఇస్తాను. దాతల కోసమని పేపర్ యాడ్ ఇచ్చారనమాట. ఇవన్నీ ఇయర్లీ స్టూడెంట్స్ బ్యాచ్ ఇవన్నీనా? అంటే ఇయర్లో ఎంతమంది ఇట్లా చదువుకొని ఇట్లా పాస్ అయ్యారు అని తెలియడానికి ఇట్లా గుర్తుగా ఉండడానికి అదే 2002 5 6 అలా 7 ఇట్లా ప్రతి ఇయర్కి ఒక బ్యాచ్ ఓకే ఓకే. రీసెంట్లీ 2023 ఇది 23 ఇది పోయిన సంవత్సరం. ఇంకా ఏమన్నా మీరు ఇంకా చెప్పండి. ఇది హాస్టల్ వచ్చేసి నార్మల్గా కోటిలోని జాంబాబులో స్టార్ట్ అయింది. అక్కడ మరాఠా న్యాయవాది అంబేదాస్ ముఖేద్కర్ సార్ స్టార్ట్ చేశారు అనమాట. వాళ్ళ ఓన్ హౌస్లో స్టార్ట్ చేశారు సార్. ఎవరమ్మా? అంబేదాస్ ముఖేద్కర్ సార్, మరాఠా న్యాయవాది. ఆయన స్టార్ట్ చేశారు. న్యాయవాది దాని తర్వాత ఆ సార్ చనిపోవడంతో మేము అక్కడ ఉంటే వాళ్ళ పిల్లలకి ఇట్లా నచ్చలేమాట. దాని తర్వాత ఇట్లా కోర్టులకు వేసి మేము కూడా ఇట్లా కొంచెం పార్ట్ మాకు వస్తుందంటే కోర్టు ఎట్లయినా కొట్టేసాం అనమాట. ఇట్లా వాళ్ళ కొడుకులకు అట్లా చెబుతుంది అని చెప్పేసి ఎట్లయినా ఆస్తి కొడుకులు అట్లా. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి జాబులు ఏమైనా పడినాయా అని అప్లై చేసుకోవటానికి అని ఏదైనా సరే ఈ అనాథ శరణాలయానికి కోసమని ఏ వర్క్ చేసుకున్నా ఈ కంప్యూటర్లో ఇక్కడ చేసుకుంటారంటే అండి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట, చూసారు కదా. ఇదిగోండి ఇట్లా ఇక్కడ చూసారు కదండి. ఈ ఫోటోలో ఉన్న ఆయన రాజేష్ గారండి. ఇప్పుడు ఈ అనాథ శరణాలయాన్ని ఈయనే చూసుకుంటున్నారనమాట. చూసారు కదా, మేము వెళ్ళినప్పుడు కూడా ఉన్నారండి. అన్ని దగ్గరుండి కూడా పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయించారు. దగ్గరుండి కూడా కేక్ అన్ని కట్ చేయించి మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చూసారు కదండి, చాలా బాగా చేస్తున్నారండి ఈయన. అన్నీ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం కానీ ప్రతిదీ కూడా ఇలా అని చెప్పటం కానీ, వాళ్ళు మా ఎదురుగానే మా మనవరాలి పేరు కొంచెం మిస్టేక్ పలికారండి. అది కరెక్ట్గా ఆపించి క్లారిటీగా పలికించారనమాట పిల్లలకి. అది కూడా నాకు బాగా అనిపించింది. అలా వదిలేయలేదు, ఆ పేరు అలా కంటిన్యూగా పిల్లలు పిలుస్తున్నారనమాట. నవిక ప్రియా అని ఈరోజు బర్త్డే అని చెప్పేసి పిలుస్తుంటే అది నవిక అనేది కొంచెం పలికే విధానం తేడాగా పలికేసరికి అది అక్కడ ఆపించి నవిక అని చెప్పించారనమాట. వదిలేయలేదు, అది కూడా నాకు బాగా అనిపించిందండి. ఇంకా చూసారు కదండి, ఈ విధంగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా నేను షూట్ చేసుకున్నానండి, మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, ఈయననమాట. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా ఇది ఆశ్రమం అనేది. 1919
ఓకే. ఈ పక్కనే కూడా లైబ్రరీ ఉంది, అది కూడా చూపిస్తామని చెప్పేసి తీసుకెళ్లారండి. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారనమాట. ఇది అది టైమింగ్ అంట అండి, ఈ టైంలో వాళ్ళు చదువుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళకి డిన్నర్ అనేది ఉంటుందండి. ఇదిగోండి చూసారు కదండి, ఎవరి కాళ్ళు కూడా చక్కగా అసలు ఎవరు లేరండి, అయినా సరే అసలు టైం వేస్ట్ చేయకోకుండా చక్కగా చదువుకుంటున్నారండి. రాసుకునే వాళ్ళు రాసుకోవటం, చదువుకునే వాళ్ళు చదువుకోవటం చాలా బాగా అనిపించింది అనమాట. వీళ్ళకే ఏమన్నా డౌట్స్ వస్తే కనుక వీళ్ళ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి డౌట్స్ క్లియర్ చేసుకుంటారంటండి. అప్పుడు నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఏమైనా డౌట్లు ఉంటాయి కదా ఇంటికాడ ఉంటే పేరెంట్స్ చెప్పడమో వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ చెప్పడమో ఉంటుంది కదా, అది అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అదే చెప్పారు, మా సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డౌట్స్ క్లియర్ చేసుకుంటామని చెప్పేసి చెప్పారనమాట. ఇదంతా కూడా లైబ్రరీ రూమ్ అంటే అండి, ఇక్కడే చదువుకుంటారు. ఆ పక్కనే అన్ని బుక్స్ కూడా ఉన్నాయండి, వాళ్ళకి ఏది కావాలంటే అది. ఈ పిల్లవాడిని అడుగుతున్నాను అనమాట, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏం చదువుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే ఎంత చక్కగా ఆన్సర్ ఇచ్చాడోనండి. 90% వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూశారు కదండి, ఇవన్నీ బుక్స్ అనమాట. వాళ్ళకి ఏది కావాలన్నా ఇక్కడే ఉంటాయి అంటండి. ఇదిగోండి, ఈ విధంగా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఇంకా వీళ్ళకైతే డిన్నర్ టైము అయ్యిందంటండి. ఇంకా మాకంటే ముందు వచ్చి కొంతమంది స్నాక్స్ ఇచ్చేసి వెళ్ళారంటండి. అందుకని ఈరోజు కొంచెం ఒక 1/2 అవర్ లేట్గా డిన్నర్ స్టార్ట్ చేస్తామన్నట్టుగా అన్నారు. ఆ పైగా మాకు కూడా లేట్ అయ్యిందండి. చూసారు కదండి, ఈ విధంగా ఉందన్నమాట లైబ్రరీ అనేది. అమ్మా ఇది లివింగ్ హాల్, ఇక్కడే పడుకుంటారు. ఇక్కడ 100 మెంబర్స్ దాకా ఉంటారు మ్యామ్. ఈ బెడ్స్ వచ్చి మాకు వండర్లా వాళ్ళు డొనేట్ చేశారు మ్యామ్. ఎందుకంటే ఎవరు డొనేట్ చేశారమ్మా? వండర్లా. ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ ఏదో కాన్ఫరెన్స్ డొనేట్ చేస్తుంటారు. ఓకే. అప్పుడు మా హాస్టల్కి ఛాన్స్ వచ్చింది. ఆ వండర్లాలో మా ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ చదువుకొని వెళ్ళినప్పుడన్నా ఉంటాడు అనమాట. ఓకే. ఆయన హాస్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. వాళ్ళు వచ్చి ఫస్ట్ విజిట్ చేసి ఇన్స్పైర్ అయ్యి మాకు డొనేట్ జరిగింది మ్యామ్. ఈ బెడ్స్ కార్డ్ వచ్చేసి మేము మీరు ఇష్టం అమౌంట్ ఉంటాయి కదా, అంటే మీరు ఇచ్చిన అమౌంట్ దాన్ని అడిగి కన్వర్ట్ చేసుకున్నాము. స్పెషల్ అమౌంట్ నుంచి మామూలు రిక్వైర్మెంట్ కోసం కన్వర్ట్ చేసుకుని కొనుక్కున్నాము. ఓకే. అలా వచ్చేసి మాకు లాయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ కూడా డొనేట్ చేసాము. ఎవరమ్మా? లాయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ. ఓకే. డొనేట్ చేసాము. ఓకే. నైట్ అందరూ వచ్చి ఇక్కడే పడుకుంటారు. ఇక్కడ బెడ్షీట్లు ఇవి బెడ్షీట్స్ లాకర్లు ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా పెట్టేసుకుంటారు. కింద లాకర్స్ ఉన్నాయి, దీంట్లో పెట్టేసుకుంటారా? ఇక్కడ లాకర్లో పెట్టేసుకుంటారు, ఎవరి బుక్స్ వాళ్ళు. ఓకే నాన్న, గుడ్, బాగుంది. ఇదంతా అకౌంట్ సెక్షన్. ఓకే. ఓకేనండి. అది పిల్లలు ఇక్కడ చూపిస్తున్నారుగా ఫస్ట్. ఇది కూడా అదే కదా. ఇంకొకటి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. చూసారు కదా, చక్కగా నీట్గా ఉందండి. మళ్ళీ మీకు చూపిస్తాను. అమ్మా, ఎక్సైజ్ కమిషనర్ రాజశేఖర్ రావు సార్. అవునా? ఓకే. డొనేట్ చేశారు. ఓకే. ఇప్పుడు కుకింగ్ ఎట్లా అంటే నార్మల్గా అయితే డిగ్రీ 3rd ఇయర్ వాళ్ళు చేస్తారు అనమాట. వాళ్ళ కింద ఒక అసిస్టెంట్ లెక్క ఉంటారు అనమాట. వాళ్ళకి నేర్పించుకుంటే చేస్తాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా వీళ్ళు చేయాలి. అట్లా వాళ్ళు దిగిపోయినాక వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళ కింద మళ్ళీ ఇంకా అసిస్టెంట్ ఉంటారు. అట్లా స్టూడెంట్స్, మొత్తం స్టూడెంట్స్. బయట కుక్ ఎవరు లేదు సార్. మొత్తం కింద వాళ్ళకి నేర్పించుకుంటే అట్లా వాళ్ళు వెళ్ళిపోతారు. అన్నీ మనం ఇంట్లో కూడా నేర్పించాం, అంత డిసిప్లిను.
మన ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే 2 రోజులు 3 రోజులు కష్టపడి చదివారంటే అరే అలసిపోయారులేండి పిల్లలు, కొంచెం ఒక అరగంట లేట్ లెగుస్తారులే అని కానీ, లేదంటే అలసిపోయిందిరే నేనే చేసుకుంటాలే పని ఏం చేస్తారులే అన్న విధంగా ఉంటుందండి. మరి ఎవరన్నా ఇంట్లో అన్నా అలా ఉంటుందో లేదో కానీ నేనైతే అలాగే చేస్తాను పిల్లలు అలసిపోయారులని. ఇక్కడ చూడండి అసలు ఎంత డిసిప్లినో అసలు. ఇదిగోండి వాళ్ళకి ఇచ్చిన అనమాట, నేను చూపిస్తాను. వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చా? నీట్గా పెట్టుకున్నా, నీట్గా ఉంది. వంట స్టవ్ చిమ్నీ టైప్ దాంట్లో బయటకు మెయింటెనెన్స్ బాగుందా? ఏ క్లాసు? 4th క్లాస్. నరేష్ అనేసి మీతో పాటు చదువుకున్నాను అంటే మీ సీనియర్. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్లో వస్తుంటాడు అప్పుడప్పుడు, కలుస్తుంటారా ఓల్డ్ స్టూడెంట్స్? వాళ్ళ హెల్పింగ్ కూడా ఉందంట. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడి నుంచి చదువుకొని జాబ్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ హెల్పింగ్ తప్పనిసరిగా ఉంటుందంట. మరి ఉండాలి కదా, మర్చిపోకూడదు కదా. ట్రైనింగ్ కంప్యూటర్ ల్యాబ్. ఓకే, 50 సిస్టమ్స్ ఉంటాయి మ్యామ్. అంటే ఇది కరోనా టైంలో బాగా ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అట్లా ఉన్నాయి కదా, దానికి చాలా ఇక్కడ నుంచే అట్లా. ఇక మీకు బుక్స్, ఈ కంప్యూటర్, ఫోన్స్ లేవు, ఇక ఏముండవు. ఈ కంప్యూటర్స్ కూడా ఓన్లీ స్టడీ పర్పస్ యూజ్ చేయాలి, వేరే దేనికి యూజ్ చేయాలి ఈ కంప్యూటర్స్. ఇక ఫోన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు తెలియదు. చాలా బాగుంది. ఒకవేళ కాల్స్ చేసుకోవడానికంటే చిన్న ఫోన్స్ ఉంటాయి కదా, అది సండే ఓపెన్ పెడతారు, అది దాని నుంచి కాల్. ఎవరికి చేస్తారు కాల్స్ చేయాలంటే? ఇంటికి చేస్తారు. వీళ్ళకి గార్డెన్స్ ఉంటారు కదండి, జాయిన్ చేసిన వాళ్ళు, పెద్దమ్మలు పిన్నులు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి కాల్ చేస్తారంట సండే. ఎస్బీఐ అచ్చా, ఎస్బీఐ లేడీస్ క్లబ్ వాళ్ళు డొనేట్ చేశారు. 50 సిస్టమ్ డొనేట్ చేశారు. లాక్డౌన్ ముందు అప్పుడు మాకు లాక్డౌన్లో క్లాస్ అదే స్కూల్స్ కాలేజెస్ లేవు కాబట్టి స్టూడెంట్స్ అందరు ఇక్కడనే క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కానీ మళ్ళీ యూట్యూబ్ క్లాసెస్, వాళ్ళకి సబ్జెక్ట్ అంటే కానీ ఏమైనా ఉన్నా ఇక్కడనే అవన్నీ చదువుకొని మంచి 90%, 80% అట్లా ఇక్కడనే తెచ్చుకోరు అనమాట. ఇక్కడ సిస్టమ్ కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట. ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకొని అక్కడ రిజిస్టర్ ఉంటారు. రిజిస్టర్లో నేమ్ ఎంటర్ చేసి, టైం ఎంటర్ చేసి, ఏం క్లాస్ ఉంటారు, ఏం సబ్జెక్ట్, ఏ టైంకి ఉంటారు, అవన్నీ చెక్ చేస్తారు అనమాట. ఈవినింగ్ 9 to 9:30. ఏంటంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా కూర్చోదు అనమాట. మళ్ళీ పర్మిషన్ లేకుండా కూర్చున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేస్తారని ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకొని లోపల రావాలి. ఓకే, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట. సిస్టమ్కి ఇట్లా ఆ ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకుంటే, ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకుంటే ఇన్ఛార్జ్ చెక్ చేస్తుంటారు అనమాట. మధ్యలో వచ్చి క్లాస్ వింటున్నారు లేదంటే ఓవర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు అంతా ఇన్ఛార్జ్ చేస్తున్నారు. ఏమైనా క్లాసెస్ మీకు అక్కడ బయట బుక్లో ఎంట్రీ చేయాలి, లోపల మీరు ఇక్కడ వచ్చి రిజిస్టర్ బుక్లో ఎంట్రీ చేయాలి. అదే రిజిస్టర్ బుక్ అది. ఓకే, అంటే ప్రతిదానికి ఒక్కొక్క రిజిస్టర్ ఉంటుంది, దానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఒకటి డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇన్ఛార్జ్ చేస్తుంటారు. ఒకదానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్. ఇప్పుడు స్టడీ ఇన్ఛార్జ్ ఉంటారు, బాత్ ఇన్ఛార్జ్, అట్లా సపరేట్ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రిజిస్టర్ ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట. డైలీ స్టూడెంట్స్ అందరూ రూల్స్ పాటిస్తారా లేదా అని చెక్ చేయడానికి ఆ రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు స్టడీ అంటే ఇక్కడేనా, లోపలేనా? మీరు బయట ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారా? ఏ స్కూల్, ఏమేమి కాలేజీలమ్మా? న్యూ తక్షశిల అని, ఓల్డ్ తక్షశిల, శ్రీయాదిత్య, ఎన్ఆర్ఐస్, మౌంటైన్ స్కూల్. ఎలా వెళ్తారు? మీకు వ్యాన్ ఉంటుంది? చిన్నపిల్లల వ్యాన్ ఉంటుంది. ఇంకా ఇంటర్ నుంచి ప్రతి ఒక్కరికి బస్ పాస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా ఆర్టీసీ బస్లో వాళ్ళందరూ కాలేజెస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బస్ పాస్ కూడా హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్ అచ్చా. మీకు పాకెట్ మనీ వస్తుంది అన్నారు కదా ఎంటర్ చేస్తే, అదేం చేస్తారు? అంటే మంత్ వాళ్ళకి సోప్స్ కానీ
అవి అవి తీసుకుని తెచ్చుకుంటాం. చిన్నపిల్లలకి ఇస్తారు మ్యామ్. ఆ, ఇంటర్ వాళ్ళకైతే ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళకుండా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చిన్నపిల్లలు అందరూ కలిసి ఎవ్రీ మంత్ రేషన్ తెస్తారు Okay. వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు. ఆ. ఇంకా ఇంటర్ నుంచి ప్రతి ఒక్కరికి కాలేజ్కి వెళ్తుంటారు అక్కడ. అప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి యూజ్ అయిన అవసరమైన తెచ్చుకుంటారు అన్నమాట. ఇలా ప్రాబ్లం బాగుందన్న. ఇది క్రియేట్ చేసింది కూడా ఈ హాస్టల్ చదివిన అనమాట. ఎమ్యునరేషన్ అని ఆహా. ఇలా సెకండ్ ఫ్లోర్ ఇలా ఉంటుందని ఇలా డిజైన్ చేసి చూపించాను. అచ్చా, ఇక్కడ చదువుకున్న అన్ననే ఇలా ఉంటుంది పైన అన్నట్టు ఆయన క్రియేట్ చేశారనమాట. ఈ ఫ్లోర్ మొత్తం ఇదే. మొత్తం ఫ్లోర్ అంతా ఈ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఎంత అన్న డిజైన్ అన్నకి ఇట్లాంటి దానిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అచ్చా. అక్కడ డ్రాయింగ్స్ అని ఆ. అక్కడ డ్రాయింగ్స్ అని అన్న నేర్చుకున్నాను. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఒకటి చెయ్యాలని ఉంటుంది మేడం. అవును. అవన్నీ వాళ్ళకి సీనియర్ సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. Yes. వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే దానికి సపోర్ట్ చేసుకుంటే ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే. అందుకనే స్టూడెంట్స్ అందరూ మంచి వచ్చాడా? నాలుగు లేట్ అవుతుంది ఎందుకు? ఫుడ్ లేట్ అవుతుంది. ఫస్ట్ ఫుడ్ పెట్టేద్దాం. పెట్టేసేయండి. ఇంకది కదా ఇది ఆడిటోరియం అండి. ఈ ఆడిటోరియం గురించి రేపు నేను చూపిస్తాను. ఈరోజైతే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకా 2 వీడియోలు వచ్చేలాగా ఉందండి. మీరు దయచేసి స్కిప్ చేయకోకుండా వీడియో అంతా కూడా మీరు చూడండి. మీకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.